షేర్లింగంపల్లి 106వ డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప, పాపిరెడ్డి కాలనీ, సురభి కాలనీ స్వగృహ ప్రాంతాల ప్రజలకు బస్సు సౌకర్యం కల్పించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రవి యాదవ్ ఆధ్వర్యంలో హెచ్సీయూ బస్ డిపో ఎదుట నిరసన చేపట్టారు. గతంలో నడిచిన బస్సు సేవలను రద్దు చేయడంతో మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అనంతరం డిపో మేనేజర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా స్పందించిన డిపో మేనేజర్ ప్రజల విజ్ఞప్తిని పరిగణలోనికి తీసుకుని తక్షణమే కాలనీలకు బస్సు సౌకర్యం పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. గత 8 ఏళ్లుగా ప్రజాప్రతినిధులు సమస్యను పట్టించుకోలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన రవి యాదవ్ ను స్థానికులు అభినందించారు. స్థానిక ప్రజలకు ఇప్పుడే తెలిసింది. నేను అడుక్కుంటూ వస్తుంది చెప్పినాను, ఇలా బస్సు వస్తుంది రేపటి నుండి అని చెప్తే వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన ఐబీటీవీతో అన్నగారు రవి యాదవ్ రాష్ట్ర బీఆర్ఎస్ నేత ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ఈరోజు అనుకోకుండా ఇంత ఉదయం ఇక్కడ హెచ్సీయూ బస్సు డిపోకు వచ్చేసి బస్ కావాలని డిమాండ్ చేస్తూ మన డిఎం గారికి వినతి పత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో అడిగి తెలుసుకుందాం. అన్నగారి సేవలు అభినందనీయం. అన్నగారు అందరికీ నమస్కారం. మా పత్రికా సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఉదయమే మేము హెచ్సీయూ డిపో రావడం జరిగింది. ఎందుకంటే పాపిరెడ్డి కాలనీ, ఆర్జీకే, సురభి కాలనీ, అరం టౌన్షిప్ అక్కడ ఉన్నటువంటి నివాసులు చాలా రాకపోకలకు చాలా ఇబ్బంది అవుతున్న సందర్భంగా మాకు బస్సు సౌకర్యం కావాల్సిందిగా ఈరోజు మేనేజర్ని కలవడం జరిగింది. ఎందుకంటే రోజువారీగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు రోజువారీగా వాళ్ళు రాకపోకలకు వాళ్ళ జీవనోపాధి కోసం బయటికి రావడం పోవడం కోసం చాలా ఇబ్బంది అవుతున్న కారణంగా ఈరోజు మేము హెచ్సీయూ డిపో మేనేజర్ని కలవడం జరిగింది. మేనేజర్ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి మీకు అతి తొందరలోనే మీకు బస్సుకు అక్కడికి ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు ఉదయాన్నే మా బీఆర్ఎస్ కుటుంబం అందరం కలిసి రావడం జరిగింది. దానికి ఈరోజు మేనేజర్ గారు కూడా చాలా సానుకూలంగా ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేనేజర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలకు రాకపోకలకు ఎప్పటి నుంచి చాలా ఇబ్బందిగా ఉన్నది. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాము, ఈ సమస్యనే కాదు ఏ ఒక్క సమస్య పైన సరే, ఈ ఒక్కటి సమస్య కాదు, షేర్లింగంపల్లిలో పలు సమస్యలపైన మేము రోజువారీగా ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరం పోరాడుతూ ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క సౌకర్యం బస్సుదే కాదు, అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఫెసిలిటీస్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాటర్ లేక రాకపోకలు లేక ఇప్పుడు రేపు పొద్దున వర్షాలు పడితే అక్కడ అండర్ పాస్ బ్రిడ్జ్ రాకపోకలు అది కూడా బంద్ అయిపోతుంది. అదేవిధంగా మేము ముందు చూపుతోని మీకు మొన్న చెప్పడం జరిగింది ఒక ప్రెస్ మీట్లో, మీరు ముందు చూపుతోని మీరు ఎమ్మెల్యే గారు మీ స్థానిక అధికారులతో కలిసి మీరు పర్యవేక్షించి మీరు ముందు చూపుగా మీరు వర్షాకాలం రాకముందుకే మీరు చేయాలని చెప్పేసి మేము రాజకీయ పరంగా లబ్ధి పొందడానికి చేయట్లే, ప్రజల సౌకర్యాల కోసము ప్రజల అవసరాల కోసమే మేము పోరాడుతూ ఉన్నాము. చూస్తూ ఉన్నారు, మేము 2.3 సంవత్సరాల సంది కూడా మేము ఎక్కడికక్కడ ప్రజా సమస్యలపైన పోరాడినాం. కానీ బస్సు పాటని కానీ ఏ సమస్య అయినా సరే మేము ప్రజల గురించే పోరాడినాం. కానీ ఎక్కడ కూడా మేము వేరే విషయాలలో కాంట్రవర్సీలో పోలేము. ప్రజల గురించే పోరాడతాం, ఇంకా పోరాడతాం, ఎంతటి వాడిపైన పోరాడతాం, ఎంతటి పెద్ద నాయకులమైనా పోరాడతాం. ప్రజల గురించి మేము ఎప్పుడు అందుబాటులో ఉంటామని చెప్పేసి కూడా సందర్భం తెలియజేస్తున్నాము. ఇప్పుడు నేను ఫ్రీగా ఆధార్ కార్డు చూపించి బస్సు ఎక్కుతూనే ఉన్నారు. మరి ఏమనుకుంటారు అన్నకు? రేపు కాబోయే కార్పొరేటర్ లేదా ఎమ్మెల్యే స్థాయిగా ఉన్నారు, మరి ఏమనుకుంటారు చెప్పండి. వాళ్ళు ఫ్రీ పెడతారా పెట్టడం సంబంధం లేదు, మాకు బస్సు కావాలి. షేర్లింగంపల్లి ప్రజలందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మేము డిపోకు రావడం ఎందుకు జరిగిందంటే, స్థానికంగా ఉన్న ప్రజలు ఇప్పుడు ప్రతి ఒక్కరు అక్కడ ఉండేది మిడిల్ క్లాస్ అండి. మరి అక్కడ ఓట్లప్పుడు ప్రతి ఒక్కరు నాయకులు వస్తారు, ఓట్లు వేయండి అమ్మా మీకు అది చేస్తాం ఇది చేస్తాం, మరి ఓట్లు వేయించాము గెలిచారు. మరి పేద ప్రజలు ప్రతిరోజు 10,000కి 12,000కి సెక్యూరిటీ జాబులు, హౌస్ కీపింగ్ ఇలాంటి డిపార్ట్మెంట్లోనే చేస్తున్నారు, అది అందరికీ తెలిసిందే.
మరి వారికి బస్సు సౌకర్యం లేదని మీ అందరికీ తెలిసే కదా. మరి ఇప్పటిదాకా బస్సు గురించి ఏ నాయకుడు ఎందుకు పోరాడలేదు అంటే పేదవాళ్ళు 10,000 సంపాదించుకొని 3,000 రెంట్ కట్టుకొని పిల్లలు చదువులకు పెట్టుకోలేక ఇంకొక 2,000 ఆటోలకు పెట్టుకొని వాళ్ళు బాధలు పడుతుంటే అయిపోయింది కదా, ఓట్లు వేసిండ్రు గెలిచినాం, అది కాదు కదా. మనం ఎవరికి పదవులు అనేది శాశ్వతం కాదు, పదవులు వస్తాయి పోతాయి, కానీ మనం ఎప్పుడు పేద ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉండాలి. మన ప్రతిపక్షంలో ఉన్నా చేయాలి, లేదంటే మనం రూలింగ్లో ఉన్నా చేయాలి. దయచేసి ఈరోజు నేను ఒకటే మా రేవంత్ గారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఆయనకి పదవులు ముఖ్యం కాదు, ఆయనకి ప్రజలే ముఖ్యము. ప్రజల సమస్యలే, అతను ప్రజల సమస్యల మీద అనునిత్యం ఎప్పుడు అందుబాటులో ఉంటూ చిన్న సమస్య ఉన్నా అక్కడ అర్ధరాత్రి మాకు ఈ సమస్య ఉందంటే అక్కడ నిలబడుతున్నారు. ఇలాంటి నాయకుల్ని మనము గెలిపించుకున్న అవసరము ప్రతి ఒక్కరికి ఉందండి. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో భారీ మెజారిటీతో ఇలాగ ప్రజల పక్షాన మన కోసము ఆయన పోరాటం చేస్తున్నాడు. మరి ప్రతి ఒక్కరి ఓటుతోనే మనం బుద్ధి చెప్పాలి నాయకులకి. మనం గెలిపించుకున్నాం, మరి మనకి డబుల్ బెడ్రూమ్ రాలేదు, పెన్షన్స్ పెంచలేదు, 500కి సిలిండరు లేదు, ఏమీ లేదు. ఏదైనా ఎక్కడైనా చేశారేమో వాళ్ళనే చెప్పండి. మరి లేనప్పుడు బస్ కూడా లేదు ఇప్పుడు. మరి అందుకని మరి ఎవరైతే మన కోసం పోరాటం చేస్తున్నారో వాళ్ళ పక్షాన మనం ఉండి ప్రతి ఒక్కరి దృష్టిలో పెట్టుకొని వచ్చే ఎలక్షన్స్లో, అప్కమింగ్ ఎలక్షన్స్లో భారీ మెజారిటీతో రేవంత్ గారిని మనం అందరం గెలిపించుకోబోతున్నాము. జై రేవంత్.